రైస్, బిర్యానీ, చపాతీలోకి టేస్టీగా ఉండే రాజ్మా కర్రీని ఈ విధంగా తయారు చేసుకోండి. ముందుగా ఒక కప్ దాకా రాజ్మాని శుభ్రంగా వాష్ చేసేసుకొని తర్వాత 2 వాటర్ వేసుకొని 5-6 గంటల పాటు నానపెట్టేసుకోండి. నానిన రాజ్మాని మనం కుక్కర్లోకి వేసుకోండి. దీంట్లోనే ఒక బంగాళదుంపని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంప వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కబడుతుందండి. తర్వాత దీంట్లోనే 2 వాటర్ వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయాక దీన్ని అంతా కూడా వాటర్ తో సహా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇదే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా 3 యాలక్కాయలు, కొద్దిగా దాల్చిన చెక్క, దీంట్లోనే సన్నగా తరిపెట్టిన ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయాక 3 టమాటాలను కూడా వేసుకొని టేస్ట్ కి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత రాజ్మాన్ అంతా కూడా దీంట్లో వాటర్ తో సహా వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిపిన కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రేవీ చిక్కగా ఉడికేంత వరకు ఉడికించేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి.